సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10 కాబట్టి 90 అంటే న్యూమరేటర్లో నాకు లవంలో 9 వచ్చింది. 9 వచ్చింది కాబట్టి ఆన్సర్ డిజిటల్ సమ్ 1 ఎక్కడుందో అదే ఆన్సర్. నాకు 1 ఎక్కడుంది చూద్దాం. 12, 16, 18 అంటే ఇది 9. 6 + 3, 3 + 7 10, 1 వచ్చింది. 8 + 4 12, 12 + 2 14, 14 + 3 17, 8 కాదు. ఏమీ చెయ్యకుండా ఆన్సర్ 33.76 అని చెప్తున్నాను. ఏమీ చేయకుండా 33.76 అని చెప్తున్నాను. సార్ ఎలా సార్ అని అంటే 100 మీద రైట్, మిగతా వాళ్ళు సాల్వ్ చేస్తూనే ఉంటే మీరు ఆన్సర్ టిక్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. 100 మీద 20 తగ్గింది 80, 100 మీద 10 తగ్గింది 90, 100 మీద 8 తగ్గింది ఎంత 92. సో కాబట్టి దీని డిజిటల్ సమ్ 9. ఫైనల్గా 100 మీద రైట్ ఇది 1 ఉంది. చేంజ్ గనక 1 వేస్తే 1 - 1 0. 100 మీద 33.76 అంటే 66.24%. 100 మీద ఇది తగ్గింది 66.24. 92 అనేది 23 × 4, 23 × 4 అంటే ఆన్సర్ 23 తోటి భాగాహారింపాలి. 23 తోటి భాగాహారింపాలి. 23 యొక్క భాజనీయతా సూత్రం ఏంటి సార్? 23 యొక్క భాజనీయతా సూత్రము అన్నీ కూడా భాజనీయతా సూత్రాల్లో డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఒక ప్రధాన సంఖ్య భాజనీయతా సూత్రము ఎలా కనుక్కోవాలో కూడా నేను చెప్పాను. ఏంటి సార్ కాన్సెప్ట్ ఏమన్నాను? AB = A ± K × B. ఐదర్ 0 అయినా రావాలి లేకుంటే AB అయినా కావాలి. దీన్ని మనం ఏమన్నాము? థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్ అని అన్నాం. 3ని 7 తోటి మల్టిప్లై చేస్తే 2 + 3 × 7, 21 + 2 23 అంటే యూనిట్ డిజిట్ని 7 తోటి లబ్ధం చేయాలి, మిగతా దానికి యాడ్ చేయాలి. యూనిట్ డిజిట్ని 7 తోటి లబ్ధం చేయాలి, మిగతా దాంతో యాడ్ చేసుకోవాలి. 4 ఏళ్ల 28 మిగతాది యాడ్ చేసుకుంటే 662 + 28 690. 23 3ల 69 కాబట్టి ఇది 23 తోటి ఖచ్చితంగా భాగింపబడుతుంది. కాన్సెప్ట్లో అంత క్లారిటీ ఉంటే క్వశ్చన్లు ఫటాఫట్ ఎగిరిపోతూనే ఉంటాయి సార్. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఐ హోప్ ద లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్. ఆన్సర్ ఎంత? 30 ఫైనల్ ఆన్సర్ 66.24. ఒక వ్యక్తి ఒకసారి కొంచెం నేను దీన్ని పైకి జరుపుతాను సార్, సో దట్ మీరు క్వశ్చన్ చదవచ్చు. ఇట్లాంటి క్వశ్చన్లను రైట్ మీరు చూడంగానే భయపడొద్దు. ఒక వ్యాపారి సాధారణంగా 10% రాయితీ ఇస్తాడు. 10 కనబడ్డది. 10 కనబడంగానే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. 100 మీద 10 కనబడ్డది అంటే 90 అంటే లవము డిజిటల్ సమ్ 9. లవము డిజిటల్ సమ్ 9 అంటే ఇది 100 రైట్. దీని డిజిటల్ సమ్ 1 రావాలి. 1 ఎక్కడుందో చూసుకోండి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 16.21. ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 528. నవ్వు ఇక్కడ చూడండి సార్, సెల్లింగ్ ప్రైస్ అనేది ఫైనల్ వాల్యూ రైట్. ఇది కూడా ఆన్సర్ ఆప్షన్ నుంచి తీసుకొని వద్దాం. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఆన్సర్ ఆప్షన్స్ నుంచి తీసుకొని వద్దాం రైట్. చూడంగానే ఏమీ చేయకుండానే నాకు ఆన్సర్ 750 అని తెలుస్తుంది. ఏం చేయాల్సిన అవసరమే లేదు. క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలు. సార్ ఎలా సార్ డైరెక్ట్గా 750 అని చెప్పారంటే, సపోజ్గా ఇది 780 అనుకోండి. ఇది ఫైనల్ ప్రైస్. ఇనీషియల్గా ఓకే, ఫైనల్ ప్రైస్ ఇది ఎంత ఉంది? 520. ఇది ఫైనల్ ప్రైస్. ఎస్పి అనేది MP × 1 - డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద మాత్రమే చేస్తాం. ఆల్రెడీ మీకు చెప్పాను. ఇది SP ఇవ్వచ్చు, MP ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా మనకు ఆన్సర్ వస్తుంది రైట్. ఫైనల్ ప్రైస్ ఏమి ఇచ్చాడు? 528 ఇచ్చాడు. ఇనీషియల్ వాల్యూ నాకు తెలియదు రైట్. 100 మీద 20 తగ్గింది 80, 100 మీద 12 తగ్గింది ఎంత? 88.
88. ఇది సపోజ్గా 740 అయింది అనుకోండి. 740 అనేది 37 తోటి డివైడ్ అవుతుంది. 37 తోటి డివైడ్ అవుతుంది. కానీ 528, 37 ఒకట్ల 37, 158, 37 నాళ్ళ 148. ఇది కాదు. ఇది 760 అనుకోండి. ఇది 19 తోటి డివైడ్ అవుతుంది. 19 into 40 ప్రధాన సంఖ్య లాజిక్. 19 2s are 38, 148. ఇది కూడా కాదు. 780 ఇది కూడా నేను 13 into 60. ఇటు వైపు 13 తోటి డివైడ్ అవుతుంది. ఇది 13 తోటి డివైడ్ కావట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? 3 ఆయుధాలు మీ దగ్గర ఉండాలి. ఏంటి సార్ ఆ ఆయుధాలు? ప్రధాన సంఖ్య ఆయుధము, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఆయుధము, డిజిటల్ సమ్ ఆయుధం. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? 3 ఆయుధాలు. రైట్ అరిథమెటిక్లో ఈ 3 ఆయుధాలు మీ దగ్గర లేకపోతే మీరు ఎక్కువ టైం తీసుకుంటారు. అది ఏ టాపిక్ అయినా చాలు. ప్రైమ్ నంబర్ కావచ్చు, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కావచ్చు, దాని తర్వాత ఇంకొకటి డిజిటల్ సమ్ కావచ్చు. సందర్భాన్ని బట్టి ఒక లాజిక్ యూస్ చేస్తూనే ఉంటాము.